ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్. ఈరోజు మనం కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే పాన్లోకి కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని శుభ్రం చేసుకొని బాగా వాష్ చేసుకొని అది తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలామంది తినేటప్పుడు కరివేపాకుని తీసి పారేస్తాం, కానీ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అంతేకాదండి, కరివేపాకు తినడం వల్ల జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళు కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ కరివేపాకు వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ను కరిగించి బరువు తగ్గిస్తాయి. కరివేపాకులో విటమిన్ ఏ ఉంటుంది కదండి, దానివల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపరుస్తుంది. పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి వేసి తినిపిస్తే చాలండి, ఆకలి బాగా పెరుగుతుంది. ఈ కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ కరివేపాకు బాగా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చిన్నది అల్లం ముక్క, పసుపు ఉంటే పసుపు వేసుకోవచ్చండి, లేదంటే చిన్నది పసుపు కొమ్ము వేసుకున్నాం మేము, వెల్లుల్లి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలని, జీలకర్ర 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఇలాగా మనం పట్టుకుంటే పౌడర్ లాగా అవ్వాలి. అలా ఫ్రై చేసుకున్న కరివేపాకును ఈ మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ను వేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కడిగి పోసుకోవాలి. ఇది అలాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఇలాగ బాగా దగ్గరగా అవి
ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎప్పుడూ చెప్పేదే అనుకోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నం తినే ముందు ఫస్ట్ ఒక ముద్దలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.